ఫేస్బుక్ ఇయరింగ్స్ తరపున మనకు ఒక సూపర్ అయిన అప్డేట్ అయితే వచ్చేసింది. ఇలా ఇక ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారో వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తరపున మీరు మీ ఇయర్ రింగ్స్ ని రెట్టింపు సంపాదించుకునే విషయం కూడా మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇక మరి లేట్ చేయకుండా మ్యాటర్ అయితే షురూ చేసేద్దాము. దానికంటే ముందు నాకు సపోర్ట్ చేయడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవడం అయితే మర్చిపోకండి. అంతేకాదండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే కదా, మరి డైరెక్ట్ మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ నా ఫేస్బుక్ పేజీ అయితే నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది కదా, సి డాష్ బోర్డ్ అని ఉంటుంది కదా. ఈ సి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇందులో మనకి ఉన్నాయి. అందులో మెయిన్ గా మనకి పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ లో మాత్రం ఇప్పుడు మనకి చేంజెస్ అయిపోయింది. సో ఇంత ముందుకు మనకి ఎలా ఉండేది అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఇంప్రెషన్స్, 3 సెకండ్ వీడియో వ్యూస్, అలాగే ఇన్స్ట్రీమ్ యాడ్ తరపున మనకి ఇయర్ రింగ్స్ ఎంత అయ్యాయి, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నెట్ ఫాలోవర్. ఫస్ట్ ది లాస్ట్ ది అనేది మనకి చేంజ్ అవ్వలేదు, కానీ థర్డ్ అండ్ సెకండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇది ఎలా ఉందంటే ఎంత మందికి రీచ్ అయింది అనేది మనకి థర్డ్ ఆప్షన్ ఉండేది. తర్వాత వచ్చేసి మనకి నార్మల్ గా ఈ మధ్య కాలంలో మనకి ఎంత మందికి రీచ్ అయితే ఎంత మంది వ్యూస్ వచ్చినాయి అని మాత్రమే ఉండేది. టోటల్ గా ఈ 3 సెకండ్స్ అనేది స్పెషల్ గా చూపించకపోయేది, కానీ ఇప్పుడు 3 సెకండ్ వీడియో వ్యూస్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి మన అకౌంట్ ఇన్స్ట్రీమ్ యాడ్ తరపున ఎంత మనీ సంపాదించింది అనేది కూడా మనకైతే చూపిస్తుంది. అది కూడా లాస్ట్ 28 డేస్ లో. అలాగే ఇక్కడ మనకి కింద మోర్ ఇన్సైట్స్ అనే బ్లూ కలర్ లో చిన్నగా మనకి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇన్సైట్స్ అయితే ఓపెన్ అయిపోయింది. అలా కాకుండా ఇక్కడ మనం హోమ్ అనే ఆప్షన్ దగ్గర ఉండి డైరెక్ట్ పక్కనే ఇన్సైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న సేమ్ పేజీ మనకు అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనకి పర్ఫార్మెన్స్ అని చూపిస్తూ ఇంప్రెషన్స్, రీచ్, ఎంగేజ్మెంట్స్, ఫాలోవర్స్, 3 సెకండ్ వీడియో వ్యూస్, 1 మినిట్ వీడియో వ్యూస్ ఎంత వచ్చాయి ఈ లాస్ట్ 28 డేస్ లో అనేది చూపిస్తుంది. అంతేకాకుండా మనకి ఇయర్ రింగ్స్ తరపున మెయిన్ గా ఈ ఇంప్రెషన్స్, రీచ్, 3 సెకండ్ వీడియో వ్యూస్, 1 మినిట్ వీడియో వ్యూస్ ఎలా ఉన్నా సరే ఇయర్ రింగ్స్ ఎంత అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా క్యాచ్ చేసుకుంటారు. సో అదే కదా మెయిన్ గా మనకి అందరికి కూడా కన్ఫ్యూజ్ అయ్యేది. సో దాని తరపున ఇప్పుడు మనకి ఫుల్ అండ్ క్లారిటీ వచ్చే విధంగా ఇయర్ రింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తూ ఇందులో మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ లో, యాడ్స్ అండ్ రీల్స్ లో, స్టార్స్ లో మనకి ఎంత ఇయర్ రింగ్స్ అయ్యాయి ఈ లాస్ట్ 28 డేస్ లో అనేది అయితే మనకి చూపిస్తుంది. లాస్ట్ 28 డేస్ అనే కాదు, ఇక్కడ మనకి ఆ ఇన్సైట్స్ అనే ఆప్షన్ కింద అంటే పర్ఫార్మెన్స్ పైన మనకి లాస్ట్ 28 డేస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుని మనం టుడే ఇయర్ రింగ్స్ అనేది ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు. అలాగే లాస్ట్ 7 డేస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ ఉన్న టోటల్ పర్ఫార్మెన్స్, ఇయర్ రింగ్స్ అంతా కూడా మనకి క్లియర్ గా చూపిస్తుంది. అదే విధంగా మనం 14 డేస్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు, 28 డేస్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ తోని మనం ఇయర్ రింగ్స్, అలాగే మన అకౌంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ రోజు డల్ అయిపోయింది, ఆ రోజు మనం ఎలా ఉన్నాము, మనం అకౌంట్ లో యాక్టివిటీస్ ఏం చేసాము అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి గ్రోయింగ్ అనేది కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా క్లియర్ గా ఏది అసలు ఇంగ్లీష్ కూడా అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా కూడా ఇంకా మనకి ఇంకా చాలా ఈజీగా ఉండేలాగా ఇక్కడ సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే చాలా సింపుల్ గా మనకైతే తెలియజేస్తుంది ఈ ఇయర్ రింగ్స్ అనేది విత్ గ్రాఫ్ తో సహా. చూడండి, మనకి ఓవర్ వ్యూ అనే ఆప్షన్ మీద అయితే ఉన్నప్పుడు టోటల్ మన అకౌంట్ తరపు నుంచి ఇయర్ రింగ్స్ ఏంటి, ఇన్స్ట్రీమ్ యాడ్, యాడ్స్ అండ్ రీల్స్, స్టార్స్ నుంచి ఇక్కడ మనకి రౌండ్ గ్రాఫ్ అయితే మనకి చూపిస్తుంది. ఇందులో మనకి లైట్ బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా ఇయర్ రింగ్స్ ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి మనం సంపాదించుకున్నది. అలాగే థిక్ బ్లూ కలర్ అనేది యాడ్స్ అండ్ రీల్స్ నుంచి, ఇక వైట్ కలర్ అనేది మనకి స్టార్స్ నుంచి. సో ఇందులో మూడింటిలో మనం ఎక్కువగా ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి ఎక్కువగా సంపాదించుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి లైట్ బ్లూ కలర్ అనేది ఎక్కువగా ఉంది. అంతేకాకుండా దాని కింద కూడా మనకి ఎంత పర్సెంటేజ్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తుంది. అక్కడ ఎవరికైనా కనిపించలేదంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంగ్లీష్ రాదనుకోండి, ఒకవేళ తెలుగు వాళ్ళే ఉన్నారనుకోండి, అర్థమవుతుంది అనుకోండి, అప్పుడు ఎలాగా అంటే ఇక్కడ సింబల్స్ ని బట్టి వాళ్ళు ఏ మానిటేషన్ లో ఎంత మనీ వచ్చినాయో చూసుకోవచ్చు. ఇక్కడ మైక్ సింబల్ ఉంది అంటే ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి అంటే మన లాంగ్ వీడియో తరపు నుంచి, అలాగే రీల్స్ సింబల్ ఉంది అంటే యాడ్స్ అండ్ రీల్స్ నుంచి అంటే
రీల్స్ వీడియోస్ నుంచి అయిన ఇయర్ రింగ్స్. అలాగే స్టార్స్ ఉంది అని అంటే స్టార్ నుంచి మనకైన ఇయర్ రింగ్స్ ఎంత అనేది మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ పైన కూడా మనకి సపరేట్ గా కావాలంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ అనేది సపరేట్ గా చూపిస్తుంది. అలాగే యాడ్స్ ఆన్ రీల్స్ స్టార్స్ అనేది కూడా మనకి సపరేట్ గా చూపిస్తూ మనకి ఇయర్ రింగ్స్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్ గా చూపిస్తుంది. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఇలా మనకి ఇక్కడ ఉన్న లాస్ట్ 28 days 14, 17 అలాగే టుడే అనే ఆప్షన్ బట్టి మనము మరి టుడే అనేది కాకుండా లాస్ట్ 7 days కనుక ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటున్నాం అనుకోండి, ఈ లాస్ట్ 7 days లో లేదంటే టుడేలో మనం యాక్టివిటీస్ ఏం చేసినాము, సో దాని పర్ఫార్మెన్స్ అంతా ఎలా ఉంది అనేది ఇక్కడ వచ్చి మనం క్లియర్ గా చూసుకున్నాం అనుకోండి, అది బాగుంది బాగాలేదు అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన టైప్ ఆఫ్ కంటెంట్ ని మనం కంటిన్యూ చేయవచ్చా లేదా. ఎక్కువ ఇయర్ రింగ్స్ అయినాయి అనుకోండి, ఓకే మనం కంటిన్యూ చేయాలి, ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలి. అలా మీరు ఎక్కువ వీడియోస్ పెట్టాలనుకోండి ఇయర్ రింగ్స్ అనేది మీకు ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి. లేదు మనం ఇవాళ పెట్టిన దానికి పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా మంచిగా లేదు, రీచ్ ఎవరికి లేదు, మనకి వ్యూస్ ఇయర్ రింగ్స్ కూడా తక్కువ అంటే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ని పక్కకు పెట్టేయాలి. ఈ విధంగా మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఫేస్బుక్ అయితే మనకి ఈ మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మరి మీకు కనిపిస్తుందో లేదా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మేబీ మీకు కనిపించలేదు అని అంటే మీరు ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటారు. ఈ అప్డేట్ అయితే మాత్రం ఫేస్బుక్ పేజీకి వచ్చింది. నేను ప్రొఫైల్ కూడా చూసాను, ప్రొఫైల్ కి లేదు, పేజీకి మాత్రమే ఉంది. సో మీరు కూడా చెక్ చేసుకోండి. సో దీని తరపు నుంచి ప్రతి ఒక్కరికైతే మాత్రము నెక్స్ట్ మన ఇయర్ రింగ్స్ ని గ్రో చేసుకోవడం ఎలా అనేది ఈజీగా అర్థమైపోతుంది. అంతేగాని వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.